బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, గత సంవత్సరంలో మనం అనేక ఆలయాలపై జరిగిన దాడుల్ని మనం చూడడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కూడా ఒక ఆలయంలో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ మల విసర్జన చేస్తూ ఉన్న ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఆలయాల మీద ఏ విధంగా దాడి చేస్తున్నారని కూడా మనం చూస్తున్నాం. ఎంత మనం స్పందిస్తున్నా, ఎంత మనం ఫైట్ చేస్తున్నా కూడా మరి ఎందుకు వాళ్ళు ఆగట్లేదంటారు? ఏంటి అసలు? మీకే పిచ్చా? మీకు పిచ్చా ఎర్రా? మీకేమన్నా? వాళ్ళందరూ మానసికమైనటువంటి వికలాంగులమ్మా. మానసికంగా వాళ్ళు బుద్ధి చాంచల్యంతో ఉన్నారు. పాప వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ అమాయకులు. వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడ్డవాళ్ళు అంటే ఒక రకంగా పిచ్చి వాళ్ళు. కాబట్టి వాళ్ళని మీరు తప్పుకు పడతారు ఏంటి మీరు అని మన గవర్నమెంట్ చెప్తుంది మనకి. అంటే మనం గత సంవత్సరం సికింద్రాబాద్లో కూడా జరిగిన బెంగళూరు నుంచి వచ్చాడమ్మా. అవును, వాడు బెంగళూరు నుంచి వచ్చాడు పాపం. అక్కడ బెంగళూరు నుంచి వచ్చి దాదాపు వాడికి అమ్మవారి దేవాలయం కనపడుతుంది. వాళ్ళకి ఆంజనేయ స్వామి దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలు, శివాలయాలు కనపడతాయి. వాళ్ళకి మసీదులు, చర్చిలు కనపడవమ్మా. వాళ్ళు మానసిక వికలాంగులు. వాళ్ళని మీరు ఎన్నికేసుకో తప్పుగా మాడతారు ఏంటి మీరు? ప్రభుత్వానికి ఏమైనా చూసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నది వినాలి కదా మనము. సిగ్గు శరము లేనటువంటి సంకర జాతి వ్యక్తులు వాళ్ళు అంటారు. నేను సంకర జాతి వ్యక్తులు వాళ్ళు. ఒకళ్ళకి పుట్టిన వాళ్ళు కారు. ఆడపిల్ల ముందర చెప్తున్నా నేను. నా దేవాలయాల మీద మీరు ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంటే ఉచ్చబోస్తున్నాడు వాడు, దొడ్లోకి పోతున్నాడు వాడు, తన్నుతున్నాడు, ఉమ్మేస్తున్నాడు. అయినా మనందరం కూడా వాళ్ళని ఆ క్షణంలో ఆవేశంతో కొట్టేసి పంపించేస్తే, కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఏం చెప్తుంది? పాప మానసిక వికలాంగుడు పలాని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు వాడికి, కాబట్టి వాడిని వదిలేస్తున్నాము అనేటువంటి కుసంస్కార న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వీళ్ళు ఏమైనా మాట్లాడితే మీరు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. మనకి సిగ్గుశరం ఉండాలి. ఎవడైతే వాడి మతం మీద ఇదే చర్య కనుక వాడు మసీదులు కనుక పొరపాటున మనం ఎవడైనా హిందువు సనాతన ధర్మాన్ని పాడేవాడు ఒకవేళ చర్చి మీద కానీ మసీదుగా ఉమ్మేస్తే, బయటి గోడ నుంచి ఉమ్మేస్తే వాడి తల ఉంటుందా? వాడు చేస్తారా? బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ఇప్పుడు ఏమీ చేయకముందు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? వాడు అసలు ఎటువంటి తప్పుడు మ్యాటర్ పెట్టలేని చెప్పినా సరే వాడిని నిర్దాక్ష్యం చంపి కాల్చినా కూడా మనకి సిగ్గులేని పోతాం. వాడిని అక్కడే కొట్టేసేది ఉండే. వాడిని కొట్టి ఒక కాలిలో కొట్టాలి వాడిని అవిటి వాడిని చేసేది ఉండే. కానీ మనము హిందువులము కదా, మనం ధర్మాన్ని ఫాలో అవుతాం కదా, మనం కొట్టి శిక్షించే అధికారం మనకు లేదు. మనం నేస్తమైపోతాం. సీసీ ఫుటేజ్లో మళ్ళీ పట్టుకుంటే మన లోపల ఎత్తారు, బొక్కలు ఎరగొడతారు, పోలీసులు ఎత్తారు. పోలీసు వ్యవస్థ అలాగే ఉంది, మన రాజకీయ వ్యవస్థ అలాగే ఉంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. ఎక్స్క్యూజ్. రేపు నీ నట్టింట్లోకి వచ్చి దొడ్లోకి వెళ్తాడు. రేపు దొడ్లోకి వెళ్తాడు వాడు. నీ నట్టింట్లో వాంటింగ్ చేసుకుంటాడు. నట్టింట్లో నగ్నంగా వాడు వాడిని పెళ్ళమ్మ ఇంట్లో నట్టింట్లో పడుకుంటాడు. రేపు వాడు ఏం చేస్తారు? దానికి మీరు ఏం చేయాలి? అసమర్థులై మిగిలిపోతున్నాం. దీనికి వత్తాసు పలికేది రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే అధికారం మనకు లేదంటారు. ఐ హ్యావ్ రైట్ ఆఫ్ యాక్ట్. నాకు మాట్లాడే అధికారం నాకుంది. నా యొక్క వివరణ చెప్పుకునేటువంటి ధైర్యం నాకుంది. బికాజ్ ఆఫ్ నేను ఒక యూట్యూబర్ని. నాకు అటువంటి శక్తి నాకుంది. నేను మాట్లాడగలను. నాకు ఆర్టికల్ తెలుసు. నాకు ఏ ఆర్టికల్ మీద ఏ యాక్ట్ ప్రకారం నేను మాట్లాడుతున్నా తెలుసు. ఐ హ్యావ్ రైట్ ఆఫ్ యాక్ట్ నాకు కూడా ఉంది. కాబట్టి దాని గురించి నేను తప్పకుండా మాట్లాడతా. ఇటువంటి విధవల్ని తప్పకుండా మనము ఎక్కడైతే మీకు కనపడ్డాడో ఆ సమయంలో ముసుగు వేసి వాడిని ఆయిల్ పోసి తగలబెట్టేది ఉండే. మనం నా దేవాలయంలో చేసినటువంటి ఆ యొక్క విరుద్ధమైనటువంటి స్థితిని నేను చూసినప్పుడు వాడిని బయట ప్రపంచం కనబడనీయకుండా వాడిని ఎక్కడో తగలబెట్టేసేది ఉండే. ఏమంటే మీరు ప్రజల్లో మీరు మతోన్మాదం సృష్టిస్తున్నారు. అరే ఇది మతోన్మాదం కాదా? అదే వాళ్ళ చర్చిలలో వాళ్ళ మసీదులలో చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే మనం దేనికి భయపడుతున్నాం? ఒక తాటి మీద లేకుండా భయపడుతున్నాం మనం. ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా ఆపకపోతే, ఇలాంటివి కనుక మనం చూపించకపోతే, ఇలా మనం ధైర్యంగా పరశురాముల్లాగా తిరగకపోతే మన పిల్లల భవిష్యత్తు నాశనమే అవకాశం ఉంటుంది. దీనే మన రాడికల్స్ అనుకోలేదు. మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీరు అనవసరంగా మీరు మత విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు మాటలు మాడుతున్నారు. లేదు, నా ధర్మాన్ని కాపాడుతా. ఇతర మతాల మీద గౌరవం ఉంది. నువ్వు ముస్లిమా, క్రిస్టియనా, జైనా, సిక్కులా నాకు అనవసరం. నిన్ను గౌరవిస్తా. నా సనాతన ధర్మాన్ని గొప్పగా కీర్తిస్తాను నేను. కాబట్టి నేను ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వెవడిరా నాకు ఇబ్బంది పెట్టేది? నువ్వెవడిరా 10 మందికి పుట్టిన నా కొడుకులు మీరు నా దేవాలయంలోకి వచ్చేసి మీరు తన్నడం, మూత్రం వేయడం, అశుద్ధాన్ని పుట్టడం అక్కడేంటారా మీరు? కానీ ఒక్క పని నేను సంతోషపడ్డాను. ఏ అశుద్ధం అయితే వాడు పోసాడు అక్కడ పెట్టాడో అశుద్ధాన్ని నాకు ఇచ్చారు వాళ్ళు. అదిరా మీరు గ్రేట్ ఒప్పుకుంటున్నారు. అక్కడ మీరు కొద్దిగా బెటర్ రా మీరు. కానీ వాడిని కాలు తీసేసి ఉంటే ఇంకా సంతోషపడేవాడిని. ఇలా జరిగినప్పుడు మనం కూడా బయట ప్రపంచానికి కనబడకుండానే వాడిని మసి చేసి మసిబుగ్గలు కలిపారు. అప్పుడే కానీ మన ధర్మం బాగుపడదామా? లేదంటే నాశనం అయిపోద్ది మన ధర్మం. కాబట్టి ఇది ఇలా జరుగుతుంది. రేపు ఫ్యూచర్లో ఇలాగే జరిగే అవకాశం లేదు. సామరస్యంగా ఉందామా? మీరు మీ పనులు చేసుకోండి. మీ నమాజ్ మీరు చేసుకోండి. మీ చర్చిలో మీ ప్రార్థనలు చేసుకోండి. సిక్కులు మీ దేవుడిని పూజించుకోండి. మీ గురువు పూజ చేసుకోండి. జైలు పూజ చేసుకోండి. సనాతన ధర్మం రాకండి.
మా ధర్మంలోకి మీరు జోక్యం చేసిన అవకాశం లేదు. ఈ ప్రతి గ్రామానికి వచ్చేసి అయ్యా బిచ్చం ఎత్తుకుంటూ మీరు మా మతంలో కలవండి, మా దేవుడు గొప్పోడు అనేటువంటి హీనదానికి దిగజారకండి. మీరు సైలెంట్గా ఉండండి. నా ధర్మం కూడా నా దగ్గరికి వస్తే చేర్చుకో, నాకు అభ్యంతరం లేదు. ఎప్పుడైతే నా ధర్మంలోకి వచ్చేసి నువ్వు ముష్టెత్తుకున్న ఊరు తిరిగి ఒక్కడే దేవుడు, నా దేవుడికి రండి, నా మతంలో కలవండి అని చెప్పేసి నువ్వు ఫండ్ కోసం చేసేటువంటి విధి. కొంతమంది వచ్చేసి ముస్లిం మతాలని పెద్ద చేసుకుంటే దాంట్లో మనం చంపేస్తే విగ్రహారాధన చంపేస్తే మనకి జన్నత్ వస్తుంది అనేటువంటి విషయంలో పనికిరావన్నీ కూడా ఇప్పుడు అటువంటి స్థాయి దిగజారిపోయింది. నా పిల్లలకి అదే నేర్పిస్తున్నాను నేను. ధైర్యము, సాహసము, కర్రకు కర్ర, కన్నుకు కన్ను లాంటిదే నా పిల్లలు తయారు చేస్తున్నాం. ఒక్కడిని నువ్వు కనుక దెబ్బ కొడితే 100 మందిని అవతల వాళ్ళని హింసించేటువంటి స్థాయికి చేరుకుంటాం. కాబట్టి దయచేసి మీరు, నేను మత సామరస్యం చెప్తున్నాను, నేనేమి ఎవరిని విద్వేషాన్ని రెచ్చగొట్టట్లేదు. దయచేసి మీరు సనాతన ధర్మంలోకి రాకండి. మీకు దమ్ముందా? వ్యాపారం చేసుకుంటారా? ఈ యొక్క ధర్మాన్ని పాటించే వాళ్ళు వదిలి మీరు వ్యాపారం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. నువ్వు పూలు అమ్ముకుంటావా? వెళ్ళి నీ యొక్క ప్రార్థన మందిరం అమ్ముకోండి, నా దగ్గరకు వచ్చి అమ్మకండి. నువ్వు కొనకు ఫస్ట్, మనం కొనకపోతే వాడు అమ్మాడుగా. కాబట్టి మన వల్ల బుద్ధి రావాలి, మనకు సిగ్గుశరణం రావాలి. కాబట్టి మనకు సిగ్గుశరణం లేనంత వరకు మనకి ఇటువంటి తలనొప్పులు తగ్గకపోవచ్చు. బట్ ఎక్కడ దగ్గర మార్పు వస్తుంది. ఇప్పుడు ఔరంగజేబు లాంటి వాడినే కాళ్ళ కింద పడి తొక్కినటువంటిది, జహాంగీర్ లాంటి వాడిని, షాజహాన్ లాంటి వాడినే నా కాళ్ళ కింద తొక్కినటువంటి స్థితి నాది. కాబట్టి ఇలాంటి తుచ్చ నా కొడుకులందరూ కూడా పెద్దగా మనం పీకేది ఏం లేదు. బట్ ఎప్పుడొకప్పుడు తలకు తల అలాంటివి స్థాయికి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మనం జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఏదో బంగ్లాదేశ్లో జరిగినటువంటిగా ఎక్కడ జరుగుతుందని మీరు ఊహించుకోకండి. పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని దీంతో కొడితే పోతారు అందరూ కూడా, హిందువులందరూ కలిస్తే. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. నేను తప్పుగా మాట్లాడట్లేదు, విద్వేషంగా మాట్లాడలేదు. నువ్వు నా దగ్గరికి రాకు, నేను నీ దగ్గరికి రాను. నువ్వు ప్రశాంతంగా నీ ప్రార్థన చేసుకో, నా ప్రశాంతంగా నా పూజలు నేను బ్రహ్మాండం చేసుకుంటా. నా గురించి మాట్లాడేటువంటి అధికారం, అర్హత కూడా నీకు లేదన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శుభమస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.